హాయ్. గుడ్ ఈవినింగ్ ఆల్. మ్యాక్సిమం జనసేన పార్టీ ఒక 3 డేస్ నుంచి కొంచెం ప్రాబ్లమాటిక్‌గానే ఫేస్ చేస్తుంది అని అనిపిస్తుంది అందరికీ. దానికి కారణం ఎవరు ఎప్పుడు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది ఒక ఆర్గనైజింగ్ కమిటీ ఆర్గనైజ్ చేయలేకపోవడమే అనుకుంటున్నాను. ఎవ్వరికి మైక్ దొరికితే వాళ్ళు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి యొక్క పొలిటికల్ స్ట్రాటజీ. అతనికి క్లారిటీగా ఒక స్ట్రాటజీ ఉందండి. మీకు అర్థం కాకుండా కూటమి అది ఇది అన్నారు, కానీ ఇది కాదండి. అతను ఫస్ట్ టైం రిజైన్ చేసిన సీట్లలో 2 సీట్లు మాత్రమే అతను ఓడిపోయాడు. ఆ 2 కూడా రామచంద్రాపురం, నర్సాపూర్ 2 కాపులవే. అటు తోట త్రిమూర్తులు, ఇటు కొత్తపల్లి సుబ్బారాయుడు ఇద్దరు ఓడిపోయి ఉన్నారు. అందులో ఒక వ్యక్తి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఒక మినిస్టర్ కూడా. ఇద్దరిని ఓడించి చిరంజీవి తీసుకొని వెళ్ళాడు. అతని మనసులో ఇప్పటికీ ఉంది ఒకటే విషయం: ఎవరిని ఎదగనివ్వకూడదు. ఎవరు ఎదిగితే అతని పొలిటికల్ లైఫ్ డౌన్ అవుతుంది. దాన్ని మీదనే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా క్లాడేశాడు. అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు మీద పెట్టే కాన్సన్ట్రేషన్ కన్నా పవన్ కళ్యాణ్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇదే అర్థం. వీళ్ళు ఎప్పుడైతే చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక స్ట్రాటజిక్గా మూవ్ అవుతారో ఎట్ ద టైంలో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని భజన చేసుకోవాల్సిందే. ఆ విషయం అతనికి కూడా తెలుసు. ఆ పరిస్థితి రాకూడదనే వీళ్ళని ఎప్పుడు డౌన్ చేయడానికే ట్రై చేస్తాడు, చిరంజీవిని కానీ పవన్ కళ్యాణ్ కానీ. అది తెలియదు అంటలా, తెలుసు. కానీ ఒక రాజకీయాల్లో స్ట్రాటజిక్గా మూవ్ అవ్వాలి. స్ట్రాటజిక్గా మూవ్ అవ్వట్లేదు. ఎక్కడ ఏం మాట్లాడాలి, ఆన్ కెమెరా ఒకటి మాట్లాడాలి, కెమెరా ముందు ఒకటి మాట్లాడాలి. ఆన్ కెమెరా మన పార్టీలో నాయకులు ఎవరెవరు ఏ డ్యూటీ తీసుకోవాలి, ఎవరు ఎప్పుడు మాట్లాడాలి, అప్పుడు మాత్రమే వాళ్ళే మాట్లాడాలి. అసలు పార్టీ అధ్యక్షుడి దగ్గరికి ఏది వెళ్ళకూడదు. 100 మంది 100 కుక్కలు బౌబు మురుగుతాయి. మురిగిన కుక్క కల్లా మనం సమాధానం చెప్పాలంటే మనం ఆ కుక్కకి ఈక్వల్ అవుతాం. మనం సేమ్ అదే పరిస్థితి. ప్రతి ఒక్కరు కావాలని రెచ్చగొడితే మనం రెచ్చిపోవాలి. ఏ మీటింగ్ పెట్టుకున్నా అది మూడో కంటే వాడికి తెలియదు కూడా. తెలియకుండానే జరగాలి. ఎవరు మాట్లాడాలి, ఎవరితో మీరు చెప్పాలి, ఎవరు ఒక వ్యక్తి మొత్తాన్ని గైడ్ చేయగలగాలి. అలా గైడ్ చేసే వాళ్ళు లేకుండా మనమే పబ్లిక్ మీటింగ్లో కూడా మన ఎమ్మెల్యేల మీద కోప్పడుతున్నాము అంటే మనం ఒక సిస్టాన్ని ఎలా మూవ్ చేయలేకపోతున్నాము. రెండోది, ఒక సరే నేనంటే మీకు తప్పుగా అనిపించవచ్చు, బైరెడ్డి అనే ఒక చిల్లర రౌడీ షీటరు పవన్ కళ్యాణ్ గాడు దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టి అడుగుతారా అంటే ఎవ్వడికి ఒక్కడికి కూడా ఒక్క పేటీఎం బ్యాచ్కి కూడా బాధ అనిపించలేదు. వైసీపీలో పేటీఎం బ్యాచ్ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, మన గతంతో వద్దండి, ప్రజెంట్ స్థాయి. ఒకప్పుడు వద్దు, ఇలా ఒక ఎమ్మెల్యే ఇంకొక ఎమ్మెల్యేని వాడు అంటే మాత్రమే ఈ కుక్కల మొత్తానికి, ఈ పేటీఎం బ్యాచ్ మొత్తానికి వామ్మో అసలు కొంపలు కూలిపోయాయి. కారణం ఏమంటారు? అదే వ్యక్తిని ఒక వెంకటరామరెడ్డి అనే ఒక చిల్లరగాడు వాడు ఎమ్మెల్యే, వీడి ఎమ్మెల్యే అంటే ఎవ్వరికి తప్పులేదు. కారణం ఏంటి తెలుసా? మేము రెడ్లము, మేము అధికులము, మేము ఎవరినైనా వాడు అంటాము, మేము అంటాం కానీ మమ్మల్ని ఎవరు అనకూడదు అన్న భావన క్లారిటీగా ఉంది వాళ్ళకి క్లారిటీగా ఉంది. మనకు లేదు అది. జనసేనలో దాన్ని ఎవరు క్రాస్ చేయలేకపోతున్నారు, ఎవరు దాన్ని మూవ్ చేసుకోలేకపోతున్నారు. కారణం పార్టీ పరంగా ఆలోచించండి సార్. మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. మీరు ఏది చేసినా పార్టీ పరంగానే ఆలోచించాలి. చనిపోయింది ఒక నేషనల్ లీడర్, ఇండియాకి స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీజీని చంపిన వాడికి కూడా శిక్ష వేయడానికి ఇండియాలో చాలా టైం పట్టింది. ఎందుకంటే ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అంతేగాని వాడు 23 కేసులు ఉన్నాయా, వాడి మీద 100 కేసులు ఉన్నాయా, కేసులు ఎన్నుంటే మనకెందుకు, కానీ వాడిని చంపడానికి వాడేవాడు. అది మనసులో ఉండాల్సింది పోనిచ్చి అతను ఎలా అమాయకుడు అని మీరే బజార్లో చెప్పగలిగితే ఇక మీరు
మనం ఎలా సిస్టమాటిక్గా మూవ్ అవుతున్నాం, మనం ఎంతో కొంత వాళ్ళకి వ్యతిరేక అవుతున్నాం కదా. దేనికి వ్యతిరేకం అవ్వాలి? వాడు 100 మందిని మర్డర్ చేసి ఉండొచ్చు, దానికి ఇండియా పీనల్ కోర్ట్ ఉంది, కోర్టులు ఉన్నాయి, దానికి ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. అంటే వాడెవడో మర్డర్ చేశాడు, వాడిని తీసుకొచ్చి నడి బజార్లో కలుస్తారా? లేదే. ఎవడో అంటారు గాంధీ తాతని మర్డర్ చేసిన వాడిని బజార్లో చేయలేము మనం. దానికి ఒక కోర్టు ఉంది, మన రాజ్యాంగం అమలైందాక ఆగి అమలు తర్వాత మాత్రమే శిక్ష వేయగలిగారు. అది సార్ ఇండియా అంటే. అసలు ఒక మనిషిని చంపే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? అది మీరు డైరెక్ట్గా వెళ్ళి సీఎం దగ్గర కూర్చొని ఆ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు, కానీ బయటకి ఇన్నర్ వాయిస్ ఏమొచ్చింది? అది ఇన్నర్ వాయిస్. అవుటర్ వాయిస్ మన మీద వాడిది తప్పు, మనదే రైట్ అన్నట్లుగా, ఆ పోలీస్ రైట్ అన్నట్టుగా మనం మాట్లాడినట్టు మీడియా సర్కిల్స్లో వస్తుంది. అదే సరి ఎందుకని వస్తుంది? మన వాయిసే క్లారిటీగా లేదు. చూడండి సార్, కొంచెం క్లారిటీగా ఉండండి. ఇది చాలా రాంగ్గా జరుగుతుంది. జనసేన పార్టీ చాలా రాంగ్గా జరుగుతుంది. జై హింద్, జై జనసేన.